వెల్కమ్ టు ఆర్కే తెలుగు టీవీ. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని స్థానిక సెబ్ పోలీస్ స్టేషన్లో ఈరోజు సెబ్ జాయింట్ డైరెక్టర్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో కర్నూలు వారి ఆదేశాల మేరకు మరియు కర్నూలు జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రవికుమార్ ఆధ్వర్యంలో కర్ణాటక రాష్ట్రానికి చెందిన మద్యాన్ని అక్రమ రవాణా చేస్తారనే సమాచారం రావడంతో మంత్రాలయం మండలం మాధవరం చెక్పోస్టు దగ్గర పెద్ద కడుబూరు మండలానికి చెందిన వడ్డె నాగరాజు మరియు రాంపురం సమీపంలో హుస్సేని అనే వ్యక్తులు రవాణా చేస్తున్న 1,23,000 విలువ గల మద్యం 2 టూ వీలర్లని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎమ్మిగనూరు సెబ్ పోలీస్ స్టేషన్ సిఐ భార్గవరెడ్డి తెలిపారు. ఈ దాడిలో ఎస్ఐ సత్యనారాయణ, హెడ్ కానిస్టేబుల్ లింగప్రసాద్, సంజీవ్ కుమార్, గోపాల్, కానిస్టేబుల్స్ లక్ష్మణ, సంజీవారెడ్డి, భరత్ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమీపం వస్తున్నటువంటి అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎలక్షన్కు సంబంధించి మన కర్నూలు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ సార్ గారు మరియు అడిషనల్ ఎస్పీ ఎస్సీబీ ఇన్ఛార్జ్ నాగరాజ్ సార్ గారు, కర్నూలు ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ రవికుమార్ సార్ గారు వీళ్ళందరి ఆదేశాల మేరకు మేము నిన్న ఈరోజు గస్తీ చేపట్టడం జరిగింది. నిన్నటి రోజున మాధవరం చెక్పోస్ట్ దగ్గర చిన్న తుంబలం గ్రామానికి చెందినటువంటి వడ్డే నాగరాజు అనే వ్యక్తి దగ్గర 2 బాక్సుల మద్యం స్వాధీనం చేసుకుని అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ పంపడం జరిగింది. అలాగే ఈరోజు తెల్లవారుజామున మేము రెక్కి నిర్వహిస్తుండగా రాంపురం దగ్గర ఒక 2 వ్యక్తులను చిన్నభూంపల్లి గ్రామము కోసిగి మండలానికి చెందినటువంటి 2 వ్యక్తులను ఒక 2 మోటార్ సైకిళ్ళు, ఒక 10 బాక్సుల మద్యాన్ని స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసి రిమాండ్కి పెట్టడం జరిగింది. ఈ 2 కేసుల్లో పట్టుబడిన మొత్తం మద్యం విలువ మోటార్ సైకిళ్లతో కలిపి 1,23,000 ఉంటుంది. ప్రజలు ఎవరు కూడా ఇట్లా ఎవరైనా అక్రమ మద్యానికి పాల్పడుతున్నట్లు మాకు సమాచారం తెలియజేసినచో మేము తప్పకుండా వారి వివరాలు గోప్యంగా ఉంచి కఠిన చర్యలు తీసుకోగలమని పత్రికాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాను. నా పేరు భార్గవరెడ్డి, ఎస్సీబీసీఐ ఇన్ఛార్జ్, ఎస్సీబీసీఐ ఎమ్మిగనూరు. థ్యాంక్ యూ.